ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే మన యూత్ డ్రీమ్ చాలా సింపుల్గా ఉంటుంది. ఒక జాబ్, ఒక ఐడెంటిటీ, పేరెంట్స్ ఫేస్లో ప్రైడ్, లైఫ్ సెట్ అయిపోయింది అనే ఒక నమ్మకం. గవర్నమెంట్ సర్వీస్ అంటే సెక్యూరిటీ అనుకుంటారు, రెస్పెక్ట్ అండ్ ఫ్యూచర్ సేఫ్గా ఉంటుందని ఒక ఆశ. ఇయర్స్ వెయిట్ చేశారు, ఎగ్జామ్స్ రాశారు, పోస్టింగ్ వచ్చినప్పుడు ఆ స్మైల్, ఆ రిలీఫ్, ఫైనల్లీ నా లైఫ్ సెట్ అయిపోయిందని. కానీ రియల్ జర్నీ అక్కడే స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ హోప్తో ఆఫీస్కి వెళ్ళడం, ఈవినింగ్ టైర్డ్గా ఇంటికి రావడం, రోజు రోజుకి ఆ డ్రీమ్ కొంచెం కొంచెంగా తగ్గిపోవడం. పని చేయడం కష్టం కాదు, సర్వీస్ చేయడం ప్రాబ్లం కాదు, కానీ లిమిట్ లేకుండా ప్రెషర్, క్లారిటీ లేకుండా డ్యూటీస్, రెస్ట్ లేకుండా రెస్పాన్సిబిలిటీస్. స్లోగా ఒక క్వశ్చన్ మైండ్లో గ్రో అవుతుంది. ఇది నా కళ లేక నా పనిష్మెంటా? మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సర్వేస్, నైట్ రిపోర్ట్స్, వీకెండ్ డ్యూటీస్, టార్గెట్స్, రివ్యూస్, ప్రెషర్. ఈ మధ్య చాలామంది యంగ్ సచివాలయ ఎంప్లాయీస్ సడన్గా చనిపోయారు. హార్ట్ అటాక్స్, మెంటల్ స్ట్రెస్, కొన్ని జీవితాలు సైలెన్స్లో ఆగిపోయాయి. ఇది కోయిన్సిడెన్స్ అనుకోవచ్చా? ఇప్పుడు నేను చెప్పబోయేది సగటు ఉద్యోగి మనోవేదన. నేను కూడా అలాంటి ఒక ఎంప్లాయీని. సర్వీస్ చేయాలని, డిగ్నిటీతో వర్క్ చేయాలని గవర్నమెంట్ సర్వీస్లో జాయిన్ అయ్యా. కానీ ఇప్పుడు ఒక క్వశ్చన్ రిపీట్ అవుతుంది. అసలు ఎందుకు జాయిన్ అయ్యాం? మనం పని చేయడానికి రెడీ, రెస్పాన్సిబిలిటీ నుంచి పారిపోవట్లేదు. కానీ మనం మెషిన్స్ కాదు, నెంబర్స్ కాదు, టార్గెట్స్ కాదు, మనం మనుషులం. 25 నుంచి 40 లోపు ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్ వస్తే అది హెల్త్ ఇష్యూ మాత్రమే కాదు, అది ఒక వార్నింగ్ సైన్. ఒక్కొక్క డెత్ని పర్సనల్ రీజన్ అని సైడ్ చేయడం చాలా ఈజీ, కానీ ప్యాటర్న్ ఇగ్నోర్ చేయడం చాలా డేంజరస్. స్ట్రాంగ్ సిస్టమ్ కావాలంటే అందులో పనిచేసే ఎంప్లాయీస్ సేఫ్గా ఉండాలి. ఇది పాలిటిక్స్ కాదు, అండ్ ఇది ప్రొటెస్ట్ కాదు, ఇది ఒక కలెక్టివ్ రిక్వెస్ట్. ఒక ఇండిపెండెంట్ ఎంక్వైరీ కావాలి, వర్క్ లోడ్ని క్లియర్గా డిఫైన్ చేయాలి, డ్యూటీ అవర్స్కి బౌండరీస్ కావాలి, మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్కి సపోర్ట్ కావాలి. ఈ సైలెన్స్ బ్రేక్ చేయకపోతే చనిపోయిన వాళ్ళ ప్లేస్లో రేపు ఇంకో కొలీగ్ ఉంటారు. వాయిస్ రైజ్ చేయడం వీక్నెస్ కాదు, యూనిటీగా లేకపోవడమే వీక్నెస్. ఇది పవర్ గురించి కాదు, జీవితాల గురించి.